రెండు సినిమాలు పెద్ద పెద్ద హిట్లు అయిపోయిన తర్వాత ఏమన్నా రిగ్రెట్ అనిపించిందా? నేను ఆ టైంలో ఈ హీరోయిన్ రోల్ అన్ని చేసింటే ఆ సైకిల్ అయిపోయాక అంత అయిపోతుంది ఆ కెరీర్. బట్ నేను ఇప్పుడు చేసే రోల్స్ నేను లైఫ్ లాంగ్ సచ్చే వరకు నేను చేయొచ్చు. ఆ సై సినిమాలో కాలేజ్ పాస్ అవుట్ అయ్యి ఒక 2 సంవత్సరాలు జాబ్ చేసి వచ్చినట్టు ఉన్నారు. 21 years స్టిల్ నేను ఇంకా ఉన్నాను ఈ ఇండస్ట్రీలో, ఇంకా సినిమాలు చేస్తున్నాను, ఇంకా ఆడియన్స్ నన్ను చూస్తున్నారు. వరుణ్ ఒపీనియన్ ఆన్ లవ్ అండ్ మ్యారేజ్. నా మమ్మీ డాడీ చెప్పారు పెళ్లి చేసుకోనండి, అందుకే నేను చేసుకోవాలి. తాత చచ్చిపోతున్నారు, అందుకే చచ్చే ముందు నేను పెళ్లి చేసుకోవాలి. ఇవన్నీ రీజన్స్ అన్ని కారణం కాదండి. చచ్చిపోతే అందరూ చచ్చిపోవాలి, ఏం చేసేకెళ్ళదండి దానికోసము. సో పెళ్లి అనేది వచ్చి మీరు లవ్ చేస్తే. ఈ 4 years స్పాన్ లో మారడానికి రీజన్ ఏంటి? Met him 14 years ago, but we didn't get together that time. There were different reasons, so we never got together that time. దాని తర్వాత of course he went on with his life, I went on with my life. ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? ఆ సెకండ్ లీడ్, సపోర్టింగ్ లీడ్ తీసుకున్నాను, సోలో లీడ్కే వెళ్ళాల్సింది. Can we expect Varalakshmi in politics? మీరు విశాల్ గారు చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్. ఈ మధ్యనే కొంచెం కమెంట్స్ చేశారు నేను వస్తాను ఇలా. సో ఒకవేళ ఆయన మైండ్ సెట్ కి ఎంతవరకు సక్సెస్ అవుతారు అనిపిస్తుంది మీకు? ఇది మైండ్ సెట్ గురించి ఏం లేదండి. అదేంటంటే he has to convince the people to vote for him. It comes down to that. It's not a question of mindset. Mindset ఎవరికైనా ఉండొచ్చు. What makes Varalakshmi angry? I don't like crimes against women, crimes against children. Those things get me very. Crimes against animals. ఇవన్నీ చూసి నాకు లాగా అయిపోతాను, మెంటల్ లాగా చంద్రముఖిలాగా మారిపోతాను. బాబోయ్ ఇలా ఇప్పుడు ఏదైనా ఇలాంటి క్రైమ్ జరిగింది అనుకోండి, మీ స్టేట్మెంట్స్ రీల్స్ ట్రెండ్ అవుతుంది. లైక్ అప్పటికప్పుడు హ్యాంగ్ చేయాలి, కట్ చేసి పడేయాలి. హ్యాంగ్ చేస్తే ఈజీగా చనిపోతారు, కట్ చేసి లైఫ్ మొత్తం నీకు తెలుస్తుంది కదా తప్పు చేసింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే యాక్చువల్లీ ఇక్కడ 2 ఉన్నారండి. ఈయనేమో మనం ఇప్పుడు హ్యాట్రిక్ అనుకుంటున్నాం, ఈయన 18 years బ్యాకే హ్యాట్రిక్ చూశారు. అండ్ ఈయన ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, సెకండ్ సినిమాకి ఈయనకి నంది అవార్డు వచ్చింది. అండ్ ఈయనతో పాటు ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ గురించి నేను చాలా సింపుల్గా చెప్పేస్తాను. నేను చూసిన తక్కువ మంది ఆడవాళ్ళలో మోస్ట్ స్ట్రాంగ్ అండ్ ఫియర్లెస్ ఇండిపెండెంట్ ఉమెన్ అనమాట. సో ఒక పవర్ఫుల్ ఆరా అండ్ ఒక పాజిటివ్ ఆరా విత్ నో ఆరా. మాట్లాడద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నారు? మీరు ఒక చిటికేశారు కదా, ఎనర్జీ ఆటోమేటిక్. సో యాక్చువల్లీ అదే భయపడుతున్నాను అనమాట. ఇక్కడ ఒక పవర్ఫుల్ ఆరా ఉంది, వెనకాల నుంచి ఏమో అక్కడ ట్రిగ్గర్ పెట్టుందండి, మీకు తెలియట్లేదు బ్యాక్ సైడ్ ఏముందో. సో బాగున్నారు ఇద్దరు? ఇప్పటివరకు బాగానే ఉన్నాము. ఇప్పుడు చూద్దాం. సో మొన్న మహేంద్ర గారిని ఎందుకు ఈ సినిమా ఫస్ట్ సినిమా కదా, మరి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ఎంతైనా ఉంటుంది కదా, మీరు అవునన్నా కాదన్నా ఉమెన్ సెంట్రిక్ అని మాస్ కమర్షియల్ సినిమాలని ఇలా ఉంటుంది కదా, ఎందుకని ఈ సినిమా ఫస్ట్ సినిమా ఇదే ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఫస్ట్ రీజన్ మీరు మిమ్మల్ని చెప్పారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు చూస్ చేసుకున్నారంటే ఆవిడేం తక్కువ ఆవిడ కాదు, గట్టిగా చూస్ చేసుకుంటారు అని చెప్పి. మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు అసలు? ఆ టైంలో నేను చూస్ చేసినప్పుడు ఇట్ వాస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ వాస్ డూయింగ్. అండ్ దీంట్లో వచ్చి కథగా చూస్తే ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, ద ప్లాట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు అది నాకు చాలా నచ్చింది. అంటే వెరీ ఫ్యూ ఫిల్మ్స్ హ్యావ్ ద లిటిల్ బిట్ ఆఫ్ ట్విస్ట్ ఎలిమెంట్ కదా. సో ఆ విధంలో దీంట్లో వచ్చి ఆ ట్విస్ట్ ఎలిమెంట్ వచ్చి చాలా బాగుంది. సో అది నాకు నచ్చింది. అన్ని ట్విస్ట్లు ఉంటాయి అంటారు సినిమాలో అయితే? ఉంది, బికాజ్ ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్ కదా. థ్రిల్లర్ అంటే ఆ ఫార్మాట్ ఉండాలి కదా, లైట్ గా ట్విస్ట్ ఉండాలి కదా. సో ట్విస్ట్ కింద ఎక్కువ అంటే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇది అవుతుందా అది అవుతుందా, ఈయన ఆవిడ ఎవరు అనేది ఒక ఇది ఉంటుంది. సో దట్ ఇస్ నైస్. సో ఆవిడ ఈవిడ లాస్ట్ లో మాకు కూడా డౌట్ వచ్చింది, ఆవిడ ఈవిడ ఒక ఆవిడేనా, ఇద్దరు ఆవిడ, ఆ ఎలిమెంట్ వస్తుంది. సో శశాంక్ గారు, అంటే మీరు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు డిస్టెన్స్లో చదువుకున్నారంట కదా? ఏంటది? డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ చేశారంట కదా? అప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఎందుకులేండి, అంటే ఏం లేదు, మీరు అప్పుడు ఏం ఇప్పుడు మాత్రం అన్ని చదివేస్తున్నారు కదా, ఇప్పుడు లాయర్ కదా ఇందులో. అదే ఒక యాక్టర్కి చాలా ఏమంటారు లక్కీ. అంటే మనం రియల్ లైఫ్లో ఏమేమి చేయలేమో అన్నీ చేసుకోవచ్చు యాక్టర్. ఎవ్రీ సినిమాలో కొత్తది, ఏదైనా ఏది చదవాల్సిన అవసరం ఉండదు. మన డైరెక్టర్ చదువుకుంటే చాలు. 2-3 సెక్షన్లు తెలుసుకున్నారా దీనిలో? సెక్షన్లా చాలా సెక్షన్లు ఉన్నాయి. ఇంకా యాక్చువల్లీ అబ్బాయిలు ఏమైనా సపోర్ట్ చేసే సెక్షన్లు ఉంటే ప్లీజ్ చెప్పండి. ఏముండవు, ఫెమినిస్ట్ మనం దాన్ని ఏమంటారు, ఏమో నాకు తెలియదు కానీ ఏముండవు ఏముండవండి.
నిరాశ నిస్పృహ మిగిల్చారు మాకు. ఏముండవు. ఓకే, తప్పు చెయ్యొద్దు అన్నదే ఒక సెక్షన్. యాక్చువల్లీ అందరూ ఇక్కడ 21 ఇయర్స్ అంటుంటే మీకు బాధ అయ్యట్లేదు? అంటే మిమ్మల్ని చూస్తే ఆ సై సినిమాలో పాస్ అవుట్ అయ్యి 2 సంవత్సరాల తర్వాత వచ్చినట్టు 21 years నా యాక్టింగ్ career. 21 years అంటే 21 ఏంటి ఇప్పుడు అనుకుంటున్నా. బాధ ఎందుకండి అంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు 21 years స్టిల్ నేను ఇంకా ఉన్నాను ఈ ఇండస్ట్రీలో, ఇంకా సినిమాలు చేస్తున్నాను, ఇంకా ఆడియన్స్ నన్ను చూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఇంటర్వ్యూ మీతో పాటు మాట్లాడుతున్నాను అన్నది. బట్ మీరైతే ఆ సై సినిమాలో కాలేజ్ పాస్ అవుట్ అయ్యి ఒక 2 సంవత్సరాలు జాబ్ చేసి వచ్చినట్టు ఉన్నారు. ఆ లుక్. థ్యాంక్ యూ. అది బేసిక్ క్వాలిటీ ఆఫ్ ఎన్ యాక్టర్ అన్నది నేను నమ్ముతాను. ఓకే, సో ఇది మదర్ డాటర్ రిలేషన్షిప్ గురించి చాలా గొప్పగా చెప్పారు చాలామంది. సో మీరు కూడా మీ ఇన్స్పిరేషన్ మీ మదర్ అని ఎప్పుడు చెప్తూ ఉంటారు, అంటే ఇంత స్ట్రాంగ్ ఉమెన్గా ఉండడానికి. సో ఏమన్నా ఆ కంప్లీట్ ఒకటే ఉంటుంది కదా మీకు జరుగుతున్నప్పుడు, ఆర్క్ జరుగుతున్నప్పుడు ఏమన్నా మీ మదర్ గుర్తు రావడం సంథింగ్? అలాంటిది ఏం లేదు, బికాజ్ జనరల్గా ఈ ప్రాసెస్ యాక్టర్ నేను కాదు. ఈ మెథడ్ యాక్టింగ్ లో పోయి ఆ ఎమోషన్ థింక్ చేసుకొని ఆ ఎమోషన్ తీసుకొని ఇక్కడ వచ్చేది అవన్నీ ఊరికే అబద్ధం చెప్పకూడదు, అలాంటి ఏం లేదు. అంటే దిస్ ఇస్ ద మూవీ థింగ్స్, ఇట్స్ అవర్ జాబ్, వి డూ అ గుడ్ జాబ్ ఆఫ్ దట్. బట్ హియర్ ద థింగ్ ఇస్ దట్ డెఫినెట్లీ యూ విల్ ఐడెంటిఫై విత్ ద క్యారెక్టర్, దట్ ఇస్ అవర్ జాబ్. అంటే ఫర్ మీ టు బి ఐడెంటిఫైడ్ టు యూ ఇస్ వాట్ మై జాబ్ ఇస్, కరెక్ట్? సో ఆడియన్స్ గా మీరు చూసినప్పుడు ఖచ్చితంగా వచ్చి నడిసే వాళ్ళిద్దరు ఉండే బాండు, దాని తర్వాత ఎందుకు ఆవిడ అంత అలా బిహేవ్ చేస్తుంది, ఒక డాటర్ని ఏమైనా తీసుకుపోతే ఎంత ఒక ఫ్రస్ట్రేషన్, ఒక హెల్ప్లెస్నెస్, ఎలా స్ట్రగుల్ చేస్తుంది అనేది ఖచ్చితంగా అది మీరు ఫీల్ అవుతారు. సో దట్ ఈస్ అ జాబ్ యాజ్ అన్ యాక్టర్. ఐ షుడ్ బి ఏబుల్ టు కన్విన్స్ యూ ఆఫ్ అ మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్, విచ్ ఐ థింక్ ఐ హ్యావ్ డన్ అ గుడ్ జాబ్ ఆఫ్, డీసెంట్ జాబ్. బట్ మే థర్డ్ తెలుస్తుంది చూసిన తర్వాత. సో బట్ యా, దట్స్ ఐ ఈవెన్ నువేక్ష అనేది ఆ చిన్న పాప చాలా బాగా చేసింది. అంటే నిజంగానే షీ వాజంట్ ట్రబుల్సమ్ ఎక్కడికి. అంటే ఇద్దరు పాపలు కనిపించారు నాకు ఆ పాటలో, ఇద్దరు పాపలు కనిపించారు ఆ పాట. ఓకే పాప, మీరు కూడా పాపలాగే ఉన్నారు యాక్చువల్లీ డ్రెస్ చేసుకుని. థ్యాంక్ యూ అండి. సో బట్ షీ ఇస్ వెరీ కోఆపరేటివ్. ప్యాటర్న్ మాకు ఈ పాప ఎప్పుడు నచ్చుతారు. Yeah, she was a very good so because she was friendly, it was easy for me also to work with her. And mana idru unna oka chinna friendship kuda adi baag telisindi camera lo. So because it was very easy to work with her. Oka artist ga ippudu adult artist mem maatladukochu easy ga avutundi, but when you working with a child kada adi eppudu adi correct ga aavada artham cheskovali, aa emotion aavadku ravali. So she was a very very good job of that. So adi villa maaku na life lo easy అయిపోయింది దాని వల్ల మాట్లాడేకి. యా ఓకే, మీరు ఇప్పుడు మెథడ్ యాక్టింగ్ అని మెన్షన్ చేశారు. సో ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అంటే యాక్చువల్లీ మిమ్మల్ని అడగకూడదు యాక్టింగ్ టెక్నిక్ ఏమైనా ఫాలో అవుతున్నారని, బట్ ప్రైమర్లీ మీరు ఇనీషియల్ కెరియర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏమైనా ఫాలో అయ్యి ఉండొచ్చు. బట్ ఇప్పటికీ ఒక హర్డిల్ ఏంటంటే కంటిన్యూటీ. బికాజ్ ఒక సెట్లోంచి వస్తారు, ఒకరోజు ఒక మూడ్తో వస్తూ ఉంటారు. సో ఈ 2 క్వశ్చన్స్ మిమ్మల్ని ఇద్దరిని అడుగుతున్నాను. సో ప్రైమర్లీ మీరు ఫాలో అయిన టెక్నిక్ ఏంటి, ఇప్పుడు కంటిన్యూటీ విషయంలో ఎలా ఫాలో అవుతూ ఉంటారు? కంటిన్యూటీ ఎర్రర్. నేను కంటిన్యూటీ పిచ్చి జనరల్గా వచ్చి రాసుకుంటాను. ఓకే, నోట్ చేసుకుంటాను. ఈరోజు షూట్ ఏం జరిగింది, ఏ మూడ్ లో ఉన్నారు, మూడ్ కాదు, అంటే మన సరౌండింగ్స్ లో ఉండే కంటిన్యూటీ. లైక్ సమ్ టైమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మర్చిపోతారు మీ లుక్ ఎలా ఉంటుంది, సడన్ గా సీన్ చూస్తే హెయిర్ ఇలా ఉంటుంది, హెయిర్ ఎలా ఉంటుంది, అలాంటి కంటిన్యూటీ. ఎమోషన్ కంటిన్యూటీ యూ కాంట్ కీప్, దట్ ఈస్ ఓన్లీ వాట్ ఇస్ హ్యాపెన్ ఇన్ ద సీన్. అంత కూడా వీళ్ళదంటే ఆ జాబ్ లో ఉండే వేస్ట్, అంతంత లేదు. యూ కాంట్ కీప్ ఎమోషనల్ కంటిన్యూటీ. Technique also from the beginning was the same thing. I could never follow anybody or imitate anybody, or I could never do it personally. So I'll hear what the director wants. A director cheppesne what they want anedi it chestanu most ga. So yeah, I've never had that issue with. అది మీరు ఫాలో అవుదాం అనుకున్నా అవ్వదు, మీ యూనిక్నెస్ పోద్ది. No. ఆయన అడిగిన దానికి మనం ఎలా డెలివర్ చేయాలి అంతే. యా, దట్ ఈస్ ద మెయిన్ కోర్ థింగ్ బేసికల్లీ. అది అచీవ్ చేయాలి బేసిక్. ఫస్ట్ వాళ్ళు ఏం అడుగుతున్నాడు మనం అది ఇవ్వాలి. అది నచ్చిందంటే లేదంటే ఇంకోసారి. సో యాక్చువల్లీ మేమైతే ఈరోజు మీతో ఇంటర్వ్యూ అని అనుకున్నాం, మాకు యాడెడ్ ఫ్లేవర్ లాగా ఒకసారి ఎక్సైటింగ్ గా శశాంక్ గారు కూడా యాడ్ అయ్యారు. బట్ ఇదే ప్రిపేర్ అయ్యాం, ఏమనుకోవద్దు. దీని నుంచి ఇద్దరిని కవర్ చేద్దాం. ఎట్లా పెట్టుకోవాలా? యా ఓకే. షో వాట్ ఈస్ వరలక్ష్మి శరత్ కుమార్ అంటే అది రివీల్ చేయాలి, మీరే ఓపెన్ చేయాలి కదా. నిక్ నేమా? ఫేవరెట్. ఓ వాట్ ఈస్ వరలక్ష్మి ఫేవరెట్ నిక్ నేమ్? నాది వరు. వరుయేనా? ఓకే. దే కాల్ మీ వరు ఓన్లీ. మీరు నెక్స్ట్ ఫాలో అయితే వరు అనే మెన్షన్ చేసాం కొన్ని, అంటే మాకు కొంచెం ఐడియా. దే కాల్ మీ వరు ఓన్లీ. యా, మీకేమన్నా ఉందండి శశాంక్ గారు నిక్ నేమ్ ఫేవరెట్? అంటే 2-3 పెడతా ఉంటారు కదా, మదర్, ఫాదర్, ఫ్రెండ్స్ ఇలా. యాక్చువల్లీ ఏం లేదండి, శశాంకే.
శశాంకులే. దే కాల్ మీ వరు. వరలక్ష్మి నుంచి వరు పిలుస్తారు. వాట్ ఇస్ దిస్? డస్ వరలక్ష్మి హ్యావ్ ఎనీ ఇది క్వశ్చన్. సినిమా మొత్తం టాటూలోనే ఉన్నాయి, అన్ని కనిపించింది. మీనింగ్స్ చెప్తారా ఏమన్నా? 11 టాటూస్ ఉంది. 11 అంతే కంటెంట్ ఉందా మీకు? 11 టాటూస్ అర్థం చెప్పే. బెస్ట్ టాటూ చెప్పండి, మీకు ఫేవరెట్ టాటూ చెప్పండి. ఫేవరెట్ అనేది నా కుక్కు పిల్ల చనిపోయింది, ఓకే. సో దాని పేరు ఇక్కడ వాలిన్ రాసి పెట్టాను. ఒక పాలో పాపెట్స్ దట్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ టాటూస్ టు మీ. ఇది వచ్చి ఒక డాన్సర్ అండ్ మ్యూజిక్ నోట్ కనిపిస్తుందా? ఎక్కడుంది? అదిగోండి మీ అదే అది అక్కడ ఉంది, నాకు తెలుసు. దాంట్లో ఏది మ్యూజిక్ నోట్, ఏది డాన్స్, అదే అడిగాను. ఇది వచ్చి బ్యాలరీనా డాన్సర్, బ్యాలీ డాన్సర్. దాని మధ్యలో ఉండేది ఒక మ్యూజిక్ నోట్. ఇంకా కనిపిస్తుంది, పర్వాలేదు, మీరు యాక్ట్ చేసుకోండి. ఎట్లా చాలా ఉంది. బాగుంది. హూ ఇస్ వరూస్ ఏంటిది? ఓకే, ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. వరూస్ ఇన్స్పిరేషన్ ఫర్ బీయింగ్ సో స్ట్రాంగ్. అదే నా మదరే. For me, it's my mother. She's been my number one inspiration since I was a child. So, అంటే ఫ్యామిలీ మెంబర్ కాకుండా అవుట్ సైడ్ ఎవరైనా ఇన్స్పిరేషన్ పాయింట్ ఉన్నారా అలాగా? జయలలిత మ్యామ్. She is my goal to be like a superb. సార్ మీరు కూడా చెప్పండి, మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా సినిమాల్లో? మీ ఏదైనా టాటూ ఉందా? అంటే టాటూ అంటే ఏ మీనింగ్? మీ టాటూ మాకు ఇంట్రెస్ట్ టాటూ లేదంట. మీ టాటూ ఇంట్రెస్ట్ లేదంట. మీ టాటూ మాకు సో సాడ్. ఇంట్రెస్ట్ ఉండాలి. మీ ఇన్స్పిరేషన్ అంటే ప్రొఫెషన్ చిరంజీవి గారు. అది మీరు ఆల్రెడీ బై డిఫాల్ట్ తెలుసు మాకు ఎప్పటి నుంచి. వరూస్ వాట్ ఇస్ ద మిస్టరీ? లైఫ్ మోటో thing is to live and let live. Living that let live. Yeah, no judgments on other people. We should just live our life and be happy. Yes, that's my motto. Ante your life motto same. What's Varu's stay happy biggest regret in her life? No regret. What do you have? I don't have regrets. I feel I can do things better now. Does it make sense? Ante అప్పుడు ఉండే మెచ్యూరిటీ ఒక లెవెల్ ఉంటుంది, ఇప్పుడు ఉన్న మెచ్యూరిటీ వేరేగా చేస్తాం కదా. సో అదే రిగ్రెట్ అనేది కాదు. అంటే అది ఎప్పటికైనా ఇప్పుడు చేసిన తర్వాత అరే ఇది ఇలా కాదు అనిపిస్తుంది. ఏదైనా ఒక పర్టికులర్ రోల్ అనిపించిందా ఇప్పుడు నెట్ ఇంకా బాగా చేసేదాన్ని కదా? అది ఎన్నో అన్ని అనిపిస్తుంది. కరెక్ట్. ఒక యాక్టర్ గా వచ్చి ఇఫ్ యు థింక్ యు డన్ యువర్ బెస్ట్ అంటే అప్పుడే మీరు డెత్ అంతే. ఫర్ అన్ యాక్టర్ యు హావ్ టు కీప్ గ్రోయింగ్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. లైక్ నేను ఇప్పుడు వరకు నేను సినిమా చేస్తే ఇంకా బాగా చేయొచ్చుందా, ఇది సరిగా ఉంది బాగలేదు అంటే ఇంకా ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు రిగ్రెట్ గురించి వచ్చింది కాబట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు మీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు క్యాపబిలిటీ ఉంది, మీరు హ్యాండ్సమ్గా ఉంటారు, మీరు సోలో లీడ్ సినిమాలు చేయొచ్చు. అంటే మేము స్టీరియో టైప్గా ఆలోచిస్తున్నారు, తప్పుగా అనుకోకండి. స్టీరియో టైప్గా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లీడ్ అంటే ఇది ఇలా ఆలోచించేవాళ్ళు. వరలక్ష్మి గారు రీసెంట్గా ఒక ఆన్సర్ ఇచ్చారు, అది ఇరిపోయింది, మైండ్ బ్లోయింగ్ ఆన్సర్. అసలు నాకైతే ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. సో మీకు ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారా ఆ విషయంలో? ఎప్పుడైనా అంటే ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది, ఒకప్పుడు ఎప్పుడైనా ఎందుకు అనవసరంగా కొన్ని సెకండ్ లీడ్, సపోర్టింగ్ లీడ్ తీసుకున్నాను, సోలో లీడ్కే వెళ్ళాల్సిందని చెప్పి? నేను అసలు ఎప్పుడు అలా ఆలోచించలేదు. ఇప్పుడు అంటే నేను ఇదే చేయాలి అదే చేయాలని ఎప్పుడు అనుకోలేదు. యాక్టర్గా అన్నీ చేయాలని అనుకున్నాను, అండ్ ఓన్లీ హీరోగా చేయాలని నేను ఏ రోజు అనుకోలేదు ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ మై కెరియర్. సో ఆల్వేస్ ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీథింగ్, రోల్స్, ఎనీ క్యారెక్టర్ అన్నది ఇంపార్టెంట్ తప్ప. ఫస్ట్ హ్యాట్రిక్ కొంచెం మారుస్తుంది కదా మైండ్. అంటే ఫస్ట్ మూవీలో 4, సెకండ్ మూవీలో 2, మూడో మూవీలో మళ్ళీ 2. సో అలా అసలు అలా ఎప్పుడు డిఫైన్డ్గా ఇదే నేను ఒక్కడనే ఉండాలి అన్నది ఎప్పుడు. ఓన్లీ కథే ఫస్ట్ అండ్ కథ బాగుండాలి, ఆ కథలో నేను ఉండాలి, అది నా గోల్ అంతే. సో మీకు బాయ్స్ సినిమా వచ్చింది ఫస్ట్, హరిణి క్యారెక్టర్, తర్వాత జెన్లియా గారి క్యారెక్టర్, తర్వాత సంధ్య గారిది ప్రేమిస్తే రోల్ వచ్చింది. 2 పెద్ద హిట్లు కదా. మీరు జనరల్గా మీరు చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్ ఉమెన్గా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు. బట్ ఆ టైంలో అది ప్రాబ్లం. నేను మైనర్, అప్పుడు ఇంకా అడల్ట్ అవ్వలేదు నేను. సో మైనర్ ఉంది కాబట్టి ఐ కుడెంట్ మేక్ మై డిసిషన్. ఎప్పుడు నేను మేజర్ అయిపోయినా నేను ఫస్ట్ వెంటనే డిసిషన్ తీసుకున్నాను. అప్పుడు అడ్వకేట్ లేరు మీకు, అప్పుడు నేను మైనర్. సో అప్పుడు నేను డాడీ చెప్పేదే వినాల్సింది, దారి లేదు. బట్ ఆఫ్టర్ ఐ బికమ్ మేజర్ వెంటనే సినిమా హిట్ అయిన తర్వాత 2 సినిమాలు పెద్ద హిట్లు అయిపోయిన తర్వాత ఏమన్నా రిగ్రెట్ అనిపించిందా? అయ్యో చేసాను. ఇట్స్ నాట్ రిగ్రెట్. ఐ ఫీల్ సీ వెన్ యూఆర్ అట్ పర్టికులర్ ఏజ్, రిగ్రెట్ అనేది వచ్చి అయ్యో ఇట్లా ఉంటుంటే బాగుంటుండే అనుకుంటాము. బట్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ద బెస్ట్. బికాస్ నేను ఇప్పుడు నా మైండ్లో ఇప్పుడు ఏమంటే, ఒకవేళ నేను ఆ టైంలో ఈ హీరోయిన్ రోల్ అన్ని చేస్తుంటే ఆ సైకిల్ అయిపోయాక అంత అయిపోతుంది ఆ కెరీర్. బట్ నేను ఇప్పుడు చేసే రోల్స్ నేను లైఫ్ లాంగ్ సచ్చే వరకు నేను చేయొచ్చు. So that is something which I've got gained now. So I don't think I could have got this if I was then.
అండ్ ఐ వుంట్ హ్యావ్ ద మెచ్యూరిటీ డూ ఇట్ దెన్. ఇప్పుడు నాకుండే మెచ్యూరిటీ ఇప్పుడు ఎన్ని కావాలో ఎన్ని లీడ్గా చేయొచ్చు, పాజిటివ్ నెగిటివ్ ఏది కావాలో చేయొచ్చు. ఆ టైంలో ఆ టైంలో అట్లా లేదు. ఆ స్టీరియోటైపిక్గా హీరోగా అయిపోయిన తర్వాత ఓకే అన్ని హీరోస్తో పాటు ఒక రౌండ్ చేస్తారు. దాని తర్వాత నాతో పాటు వచ్చిన హీరో అనేది ఎక్కడ ఉన్నారు కూడా తెలియదు. నాతో పాటు లాంచ్ అయిన హీరోలని ఎవరు ఎక్కడ ఉన్నారు కూడా తెలియదు. బట్ ఐఎమ్ స్టిల్ హియర్. సో దట్ ఈస్ మేబీ ఇట్స్ ఆల్వేస్ ద బెస్ట్. ఒక పాయింట్ చెప్పమంటారా? చెప్పండి. ఒకవేళ మీరు అప్పుడు కనుక 2 సినిమాలు చేసి పెద్ద హీరోయిన్ అయి ఉంటే ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ గానే మేము గుర్తుపెట్టుకునే వాళ్ళం. వారియర్ వరలక్ష్మి ఇలా గుర్తుపెట్టుకునే వాళ్ళం కాదు. యా ఇట్స్ ట్రూ బికాస్ ఎన్నో వస్తున్నారు కదా, we have to make a mark. So my mark is now made by this because no one else is there. And lot of people వచ్చి మీరు ఒక జూనియర్ రమకృష్ణ మ్యామ్ చెప్పేటప్పుడు అంత ఒక గొప్పగానే ఫీలింగ్ బికాస్ షీ సచ్ అ ఫ్యాబులస్ యాక్టర్. ఇప్పుడు బాహుబలి వచ్చి ఆవిడే వచ్చి మెయిన్ రోల్ దాంట్లో. సో అలాంటి ఒక యాక్టర్ దగ్గర నన్ను ఎట్లా కంపేర్ చేసి ఐ ఫీల్ సో ప్రౌడ్. సో అండ్ దిస్ కెన్ బి లాస్టింగ్ లైఫ్ లాంగ్ కదా, నేను లైఫ్ లాంగ్ చేయొచ్చు. దట్స్ మై థింగ్ ఇస్ మై. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. గేమ్ స్టార్ట్. Varu's opinion on love and marriage. I think there's nothing wrong about love and marriage, but you should do it for the right reasons. అంటే ఇప్పుడు నా మమ్మీ డాడీ చెప్పారు పెళ్లి చేసుకోనండి అందుకే నేను చేసుకోవాలి, తాత చచ్చిపోతున్నారు అందుకే చచ్చే ముందు నేను పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ రీజన్స్ అన్ని కారణం కాదండి. చచ్చిపోతే అందరూ చచ్చిపోవాలి, ఏం చేసేకెళ్ళదండి దానికోసము. సో పెళ్లి అనేది వచ్చి మీరు లవ్ చేస్తే మీకు వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంటే అది మీకు ఒక ఫ్యూచర్ లో మీకు ఒక ఆర్గానిక్ గా జరిగితే చేయండి, లేదంటే చేయదండి. అదే నేను చెప్తాను. బికాస్ మ్యారేజ్ ఇస్ సంథింగ్ వేర్ two people have to be living with each other from 2 different backgrounds into one life. So unless you understand each other that much, it is not a good idea to get married. You must know how, because there's a lot of marriage anedi vachi chala oka hi atla kaadu. It's a lot of sacrifice. It's a lot of sacrifice because oka background nunchi inkoka background vachi inti keltunnaru. So you have to be understanding a maturity level kavali. I would think if you are not mature, please don't do it. Chinnappudu cheskoni tappu cheskoni చేయదు. ఇది స్టిల్ టైం. అదే ఒక అంబిషన్ కాదు. మీ లైఫ్ లో అది జరిగితే చేసుకోండి, లేదంటే ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఒక క్వశ్చన్ యాడ్ చేస్తున్నాను. అంటే నేను పట్టుకుంటాను అంతే. హై ఫోర్త్ థింగ్ వైజ్ ఓకే. సో ఒక క్వశ్చన్ ఏంటంటే మీరు ఒక ఇంటర్వ్యూలో అన్నారు ఒక 4 years బ్యాక్ ఏమన్నారంటే నేను బాగా హైపర్ ఉంటాను కాబట్టి నాకు వచ్చేవాడు చాలా కామ్గా ఉండాలంటే. నిజంగా చూసారు కదా అంతగా ఆయన మొత్తం నేను ఏం చేసినా ఆయన కామ్గా ఉంటాడు. సో అది కరెక్ట్ గా ఆపోజిట్ అట్రాక్ట్ అంటూ ఈస్ టోటలీ కామ్ విత్ వాట్ ఎవర్ ఐ డు. ఐఎమ్ టోటలీ హైపర్, ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లిటిల్ బిట్ కామ్. మీరు చూడడానికి నిజం చెప్తున్నా తప్పుగా అనుకోకండి, మీరు చూడడానికి క్యూట్ గా ఎంతే ఉంటారు, బట్ ఆయన ఏమో ఎంత పవర్ఫుల్ గా ఉంటారు. మీ ఆరా ఏమో పవర్ఫుల్, ఆయన ఆరా ఏమో స్వీట్. నిజంగానే అదే నిజం. అవును. బట్ హీఈస్ ఆల్సో ఆయన కూడా నాలాగానే హీస్ వెరీ లైక్ వెరీ ప్యాషనెట్ అబౌట్ సర్టన్ థింగ్స్. లైక్ నాకు కొన్ని విషయాలు కోపం వస్తే ఆ సేమ్ విషయాలకు ఆయన కూడా కోపం వస్తుంది. సో వీఆర్ బోత్ వెరీ సిమిలర్ ఆన్ సర్టన్ థింగ్స్. అట్ ద సేమ్ టైమ్ హీఈస్ లైక్ ఆ ఇన్ యాంగ్ ఉంది కదా అలాంటి. ఐ థింక్ వీఆర్ బోత్ లైక్ ద ఇన్ యాంగ్, చైనీస్ ఇన్ యాంగ్. సో హీఈస్ లైక్ వెన్ హీ బ్యాలెన్సెస్ మీ, ఐ బ్యాలెన్స్ హిమ్. సో ఇంకొక జస్ట్ ఒకే క్వశ్చన్ అడుగుతాను. 14 years నుంచి మీకు పరిచయం ఉందంట కదా. 4 years బ్యాకే మీకు ఒపీనియన్ మ్యారేజ్ మీద నెగిటివ్ ఉంది కంప్లీట్. చూద్దాంలే నాకు ఇంట్రెస్ట్ లేదు ప్రజెంట్ అన్నట్టు. బట్ ఇప్పుడు మారడానికి ఈ 4 years స్పాన్ లో మారడానికి రీజన్ ఏంటి? See, I met him 14 years ago, but we didn't get together that time. Okay. There were different reasons, so we never got together that time. Dan tarvata, of course, he went on with his life, I went on with my life. And recently when we connected ayedappudu, it felt like our time inka pass avladannattu feel undi. Because it felt like we were back 14 years mundu meet chesinatte undi naku. So ఆర్గానిక్ గా జరిగిన ఒక విషయం, అది ప్లాన్ చేసి ఇది చెయ్యాలని అనుకోలేదు. దీనికింట నేను నీకింట నేను సెపరేట్ గా ఉండే కయ్యలేదని చెప్పేసి ఒక మాట డిసిషన్ తీసుకున్నది మ్యారేజ్. దట్స్ వై హీ వాంటెడ్. హీ సెడ్ నో, ఐ కాంట్ వెయిట్ ఎనీ మోర్ లాంగర్ టు బీ విత్ యూ, ఐ వాంట్ గెట్ మ్యారేజ్. సో నేను స్ట్రేట్ గా వెళ్ళేసి నా నాన్న దగ్గర మాట్లాడుకుని హీ టుక్ పర్మిషన్ అండ్ ఇట్ వాస్ వెరీ ఫార్మల్ థింగ్. ఇట్ వాజంట్ లైక్ ఇట్ వాస్ వెరీ ట్రెడిషనల్లీ. హీ వెంట్ టు మై డాడ్, హీ ఆస్క్డ్ మై డాడ్స్ పర్మిషన్ టు గెట్ మ్యారీడ్ టు మీ. హీ డిడ్ ఆల్ దట్ అండ్ he did that. So yeah, so we are also happy. అంటే ఒక లైన్ ని మెట్ అయిందంటే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో మీరు చెప్పండి లవ్ అండ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మొత్తం చెప్పేసింది. ఏం చెప్పాలి? అవును అంతే. Love is beautiful definitely for anybody. Marriage is adjustment and compatibility. Compatibility, correct. Where does Varalakshmi spend కూడా her... తీసేయండి. నెక్స్ట్ కూడా తీసేయండి. And what does she do? I like to travel and watch lot of movies. I like to travel and yeah, general గా ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా పోయి మూవీస్ ఎక్కువ చూస్తాను నేను. మీరు ట్రావెల్ లీజర్ టైం లో ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఫ్రీ టైం లో ఏం చేస్తుంటావు? మీరు ఏం చేస్తుంటారు? నేను ఇంకా చెప్పకూడదు కెమెరా ముందు అంటారేమో అనుకున్నాను సరదాగా జస్ట్.
ఓ అంత చెప్పలేనంత ఏమీ చెయ్యము, హ్యాపీగా చిల్ అవుతాం ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో. సినిమాలు అయితే ఇంకా లెఫ్ట్ రైట్ సెంటర్ చూసేస్తాం. అంతే. Yeah. నేను కూడా అండి సేమ్ సీరియస్ ఒక్కడిని కూర్చొని సినిమాలు చూస్తాను. ఒకళ్ళు కూర్చొని సినిమాలు చూస్తారా? రూమ్లో కూర్చొని. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ మేక్స్ వరలక్ష్మి యాంగ్రీ? నాకు ఐ డోంట్ లైక్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్, క్రైమ్స్ అగేన్స్ట్ చిల్డ్రన్, దోస్ థింగ్స్ గెట్ మీ వెరీ, క్రైమ్స్ అగేన్స్ట్ యానిమల్స్ ఇవన్నీ చూసి నాకు ఒకలాగా అయిపోతాను, మెంటల్ లాగా చంద్రముఖి లాగా మారిపోతాను. దట్ మేక్స్ మీ పిస్డ్ ఆఫ్. చంద్రముఖి లాగా బాబోయ్. నీలాంబరి విన్నాము చంద్రముఖి. అప్పుడు నిజంగా జయమ్మ కనిపిస్తారు ఆ టైంలో. అంటే మీరు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అవి ఇప్పటికీ కూడా తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఏదైనా ఇలాంటి క్రైమ్ జరిగింది అనుకోండి, మీ స్టేట్మెంట్స్ రీల్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. లైక్ అప్పటికప్పుడు హ్యాంగ్ చేయాలి, కట్ చేసి పడేయాలి. అంతే. హ్యాంగ్ కాదు, కట్ చేయాలి. హ్యాంగ్ చేసి చాలా ఈజీగా చనిపోతారు కదా, హ్యాంగ్ చేసి ఈజీగా చనిపోతారు. కట్ చేసి లైఫ్ మొత్తం నీకు తెలుస్తుంది కదా, తప్పు చేస్తుంది ఏమంటే అది. ఏం తెలియదు అడిగి. అదే నెక్స్ట్ క్వశ్చన్. దానికి పేరు వచ్చేసింది. మీకేమన్నా మిమ్మల్ని ఏమన్నా కోపం తెప్పించడం ఈజీ అనండి? కోపం మీకు కోపం ఎప్పుడు వస్తుంది? వస్తుంది, ఎందుకు రాదు? రోడ్డు మీద కార్ నడిపిస్తున్నప్పుడల్లా వస్తూనే ఉంటుంది కోపం. స్టూపిడిటీ, దట్స్ అనదర్ థింగ్. స్టూపిడిటీ గెట్స్ మీ యాంగ్రీ. కామన్ సెన్స్ ఉండదు. కామన్ సెన్స్ యాక్టివిటీ చేసే వాళ్ళంతా ఖచ్చితంగా కోపం వచ్చేస్తుంది. చాలా కోపం వస్తుంది నాకు సిఎట్ యాడ్ లో ఒక లైన్ ఉంటుంది, అది గుర్తొస్తూ ఉంటుంది అనమాట. రోడ్డు మీద జర్నీ చేసినంతసేపు రోడ్డు మీద ఇడియట్స్ కి కొద్దివేలేదు. నెక్స్ట్ తప్పు చేసి పొగరు ఉంటుందండి, తప్పు చేసి పొగరు ఉంటుంది, అది నాకు నచ్చుతుంది. When can we expect Varalakshmi in politics? When it is time. When it is time, I will come. చాలా సింపుల్ గా చెప్పేశారు. It's true. అన్నిటికీ ఒక టైం ఉంది. వెంటనే వచ్చి మేము అనుకున్నది అట్లా జరగలేదు అది. ఇప్పుడు యాక్టర్ అంటే యాక్టింగ్ చేయాలి, డైరెక్షన్ అంటే డైరెక్షన్ చేయాలి, ఒక స్టెప్ ఉంది, అది వచ్చేటప్పటికి వస్తుంది అది. అంటే ఒక క్వశ్చన్ అడగొచ్చు దాని గురించి. ఇప్పుడు ఇది ప్రెసెంట్ ఏమన్నా పొలిటికల్ పార్టీస్ దేన్నైనా సపోర్ట్ చేస్తున్నారా? I don't like to give my political opinions and anything. I went and voted. That is my opinion. I had done. క్వశ్చన్ అడగొచ్చు, పర్సనల్ అనుకోకపోతే అడుగుతాను. అంటే ఏం నథింగ్ రాంగ్. అన్ని అడిగేస్తాను. ఈ కామన్ వస్తుందేమో మరి. సో యాక్చువల్లీ అంటే నథింగ్ రాంగ్ అండి. మీరు విశాల్ గారు చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్. సో ఆయన ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఈ మధ్యనే కొంచెం కమెంట్స్ చేశారు, నేను వస్తాను ఇలా. సో ఒకవేళ ఆయన మైండ్ సెట్ కి ఎంతవరకు సక్సెస్ అవుతారు అనిపిస్తుంది మీకు? ఇది మైండ్ సెట్ గురించి ఏం లేదండి, అదేంటంటే he has to convince the people to vote for him. It comes down to that. It's not a question of mindset. Mindset ఎవరికైనా ఉండొచ్చు. Question is, if you are convincing me of being a leader, do I trust you to be my leader? That is the question. You have to be able to convince the people. It's not about convincing one person or convincing yourself. వన్ మోర్ అండి, మీరు పాలిటిక్స్ లోకి వస్తే ఉమెన్ గురించి ఎక్కువ తీసుకుంటారు, ఎక్కువ శ్రద్ధ. అది కాకుండా ఏమన్నా అదర్ దెన్ ఉమెన్ ఏమన్నా ఉందా? ఇంకోటి ఏమన్నా జనరల్ గా పబ్లిక్ అందరికి మాలాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకునే? No, there are a lot of things, and it's not just one or two things. There are so many things that can be changed in the country if we do the right things. For example, simple things like ఇప్పుడు ఒక ఇండియన్ తీసుకుంటాం ఎగ్జాంపుల్ కి చెప్తాను. మన ఊరు చూస్తే ఒక పాప్కార్న్ ప్యాకెట్ తినేసి అక్కడే పారేసేది సింపుల్ గా. ఈ సేమ్ మనిషిని తీసుకొని ఫారెన్ పెడితే థింక్ చేస్తారు, ఎందుకు అక్కడ ఫైన్ పెడతారని చెప్పేసి. ఆ చిన్న సెన్స్ చెప్తున్నాను. అలాంటిది మన సెట్లు కూడా చూస్తే నాకు సెట్ చూసి నాకు కోపం వస్తుంది. జనరల్గా దట్స్ మై ఓన్లీ థింగ్. మీరు అడిగారు కదా ఏం అది నాకు ఇరిటేషన్ వస్తుంది. వేరే ఎవరో అయితే నేనే పోయి తీసుకుని అయిపోయి డస్ట్బిన్లో వేస్తాను. చిన్న పని, యూ కెన్ డూ దట్. ఇట్స్ అ స్మాల్ థింగ్, మేక్ యూ కంట్రీ క్లీన్. యూ సేమ్ పర్సన్ యూ త్రో ఇట్ ఓవర్ హియర్, బట్ యూ నాట్ త్రో ఇట్ ఓవర్ దర్. ఎందుకు? స్ట్రిక్ట్ లేరు కాబట్టి. అది తుప్పేది, అది స్పిట్ చేసేది రోడ్లో, మీ ఇంట్లో పోయి మీ మధ్యలో పోయి స్పిట్ చేసుకోండి, ఎందుకు రోడ్లో స్పిట్ చేస్తారు? సో ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ ద బిగ్గర్ థింగ్స్, ఇట్స్ ద స్మాల్ థింగ్స్ ఆఫ్ టీచింగ్ పీపుల్ బేసిక్ మేనర్స్. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. దట్ ఇస్ థింగ్స్ లైక్ దట్. దేర్ ఆర్ లాట్స్, బట్ వెన్ టైం కమ్స్ ఐ విల్ టెల్ యు. ఒకసారి ఈయన అడుగుదామా, పొలిటికల్ చెప్పండి సార్, మీ ఒపీనియన్ ఏంటండి? నో ఒపీనియన్. తెలియదు, నో నాలెడ్జ్. Varalakshmi's first job and salary. I used to be a dancer for a dance troupe. So my first salary was 1,800 rupees, I think, when I first joined. So from 1,800 became 2,500, 2,500. So that was mine. From like dancing, and then finally I entered movies. Yeah. So మీకు కూడా సేమ్ అండి. ఏంటండి? First job and salary. ఫస్ట్ జాబ్ నేను పని చేసింది అంటే సినిమాల్లోనే. దాని ముందు ఏదో ఇంకా ఇంట్లో ఏదన్నా చేయమంటే అలా చేసి పాకెట్ ఇది చేస్తే పాకెట్ మనీ ఇస్తాం, అలా చేస్తాం అంటే అంతే తప్ప సినిమాలే. దాని ముందు వేరే పని ఏం చేయలేదు ఇంకా. ఓకే. సో మేడం ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను దాని గురించి. అందరికీ ఉన్న ఇదే ఆలోచన ఏంటంటే, మీకు ఒక స్పెసిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీరు తలుచుకుంటే ఒక విధంగా రావచ్చు.
ఇప్పుడు మీరు సామాన్యులు పడ్డ కష్టాలన్నీ కూడా పడ్డారు ఆల్మోస్ట్ మాకు తెలిసినంత వరకు. ఎందుకు రీజన్ ఏంటి? సారీ అబౌట్ సామాజ్యం అంటే సామాన్యులు మీన్స్ ఒక కామన్ గర్ల్ వచ్చితే ఎలా అయితే ఎంట్రీ అవుతుందో మూవీస్ లోకి అలా అన్ని. బికాస్ ఐఎమ్ వెరీ పర్టికులర్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి దట్ ఐ నెవర్ యూజ్ మై పేరెంట్స్ నేమ్ టు డూ ఎనీథింగ్. నేను ఏది చేసినా నేను సొంత పేర్లు చేసుకుంటాను అనేది ఫస్ట్ నుంచి నాకు అది ఇది ఉంది. ప్రూవ్ చేయడానికి ఒక ఇది ఒక అంబిషన్ కాదు, బట్ ఇట్స్ ఆల్వేస్ బిన్ మై బ్లడ్. నేను ఎప్పుడు నా నాన్నగారి పేరు యూజ్ చేసేది ఇక్కడ ఆర్ నాకు ఆ సెల్ఫ్ మేడ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో ప్రతి రోల్కి ఇప్పటివరకు నా నాన్నగారు ఎవరినో ఫోన్ చేసి నాకు రోల్ ఇవ్వని చెప్పేసి ఇప్పటిదాకా మాటే లేదు. సో ఏది చేసినా నాకు వస్తే నాకే వస్తుంది. నేను ఫోన్ చేసి నేను మాట్లాడతాను, అంటే అది డిజర్వింగ్గా మీరు అనుకుంటే నాకు రోల్ ఇవ్వండి అంతే. దాని తప్ప ఐ నెవర్. సో ఐఎమ్ వెరీ సెల్ఫ్ మేడ్. ఫైనల్ క్వశ్చన్ మేడం, చాలాసేపు ఇబ్బంది పెట్టాను. వరలక్ష్మి's favorite actor and actress in every industry. అబ్బా that's quite a big thing. ఒకటి యాడ్ చేసాం అంతే. ఎవరీ ఇండస్ట్రీ. తెలుగులో వచ్చి ఐ లైక్ 5 languages. అంటే నీకు 5 యాక్టర్స్ వచ్చి నాకు అన్ని యాక్టర్స్లు ఉన్నారు. తమిళ ఉన్నారు, తెలుగు ఉన్నారు, మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. అవును, అందరూ ఉన్నారు. తెలుగులో వచ్చి ఐ లవ్ ప్రభాస్ గారు అండ్ ఐ లైక్ శామ్. ఐ థింక్ శామ్ ఇస్ ఫెనామినల్ ఇన్ హర్ వర్క్. తమిళ్లో వచ్చి ఐ థింక్ తమిళ్లో చాలా మంది ఉన్నారు. విజయ్ సార్ వచ్చి నాకు అల్టిమేట్ టాప్, అది అంటే డౌట్ లేదు. అండ్ ట్రిషా ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ బికాస్ షీఈ్ ఆల్సో ఫ్రెండ్, సో లిటిల్ బిట్ బయస్ టువర్డ్స్ హర్. మలయాళంలో వచ్చి చాలా ఉన్నారు, అంటే మోహన్ లాల్ సారు, మమ్ముటి సారు, దాని తర్వాత ఫహాద్ ఫాజిల్ ఐ థింక్ ఇస్ అ ఫినామినల్ పర్ఫార్మర్. సో ఐ థింక్ ఐ రియల్లీ లాట్ ఆఫ్ యాక్టర్స్. ఐ థింక్ ద మలయాళం ఇండస్ట్రీ మొత్తంగా చెప్పొచ్చు. అందరూ ప్రతి యాక్టర్ వచ్చి అట్లా వచ్చి మమ్మల్ని అందరూ తినేస్తున్నారు నిజంగా. దాని తర్వాత ఇంకేముంది, కన్నడలో వచ్చి ఐ లవ్ సుదీప్. యాక్ట్రెస్ సారీ ఐ డోంట్ నో మచ్ ఆఫ్ కన్నడ ఇండస్ట్రీ యాక్ట్రెసెస్, బట్ యా తమిళ్ యాక్ట్రెస్గా కవర్ చేసిన తెలుగు తమిళ్ మలయాళం కన్నడ కవర్ చేశారు. బాలీవుడ్ హిందీలో ఉందా? హిందీలో నా ఫేవరెట్ షారుఖ్ ఖాన్. షారుఖ్ ఇస్ మై ఫేవరెట్. యాక్ట్రెస్లో అయితే రియలీ లైక్ ఆలియా భట్ అండ్ దీపికా. ఐ థింక్ దే రియలీ డూయింగ్ సమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వర్క్. సో ఇట్స్ లైక్ వెరీ లైక్ ఐ లవ్ దే వర్క్. సో దోస్ 2 యాక్టర్స్. సో ఓవర్ టు యు. ఇప్పుడు మీరు చెప్పాలి. చెప్పండి 5 లాంగ్వేజెస్లో. అని అడిగారు కదా 5 లాంగ్వేజెస్లో. తెలుగు చిరంజీవి గారు, తమిళ్లో విక్రమ్ గారు, మలయాళం ఫాఫా, హిందీ సల్మాన్ ఖాన్, కన్నడ ఎవరు తెలియదు. సుదీప్, దర్శన్. అది వాళ్ళందరూ తెలుసు. హూ ఇస్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు చెప్తారు? అది కూడా చెప్పాలి. రెండు ఉన్నాయండి. రెండు ఉన్నాయా? ఆవిడేమి వదలరు అసలు. టైం ఎక్కువ అయిపోతుంది. 5 లాంగ్వేజెస్. సూపర్ యాక్సెప్ట్ చేస్తాం. సో గుచ్చి అండ్ జారా ఎలా ఉన్నారండి? వాళ్ళు బాగున్నారు, చిల్లింగ్ అవుట్లో ఉన్నారు వాళ్ళు. ఇందులో కూడా ఒక పప్పి ఉన్నట్టుంది కదా, మాయా. దాని ఒరిజినల్ పేరు మాయా, సినిమాలో వచ్చి జారో. ఓకే, మీ జారా అని పెట్టచ్చు కదా మీరు, సేమ్ లుక్. అంటే వాళ్ళు అప్పుడు పెట్టింది నాకు తెలియదు. ఓకే, అంటే గూచి యాక్చువల్లీ యశోద సినిమాలో వచ్చి గూచి వచ్చి యాక్ట్ చేశాడు, బట్ ఆ సీన్ కట్ చేసేసారు, దాంట్లో లేదు. బట్ యాక్చువల్లీ గూచి దాని ఫస్ట్ యాక్టింగ్ వచ్చి యశోద చేశాడు. ఓకే ఓకే, తింపేస్తున్నారు అయితే వాటిని కూడా. మీరు ఇన్ని మాటలు చెప్పారు, నెపోటిజం అండి ఇప్పుడు. ఫ్యామిలీ జనరేషన్ గా చేయాలి కదా, నెపోటిజం అండి ఇది కంప్లీట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఫైనల్లీ శబరి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? ఐ థింక్ ఇట్స్ ఈ కాలంలో వచ్చి ఎవరికి టైం వేస్ట్ చేయకుండా ఒక మంచి ఒక సైకలాజికల్ థ్రిల్గా వస్తుంది. ఇట్స్ గుడ్ ఎంటర్టైనర్. ఎక్కడికి మీరు బోర్ కొట్టలేదు, ల్యాగ్ ఉంచలేదు. బట్ యూ విల్ ఫీల్ కామెడీ, యూ విల్ ఫీల్ ట్రాజడీ, యూ విల్ ఫీల్ ఎమోషన్, యూ విల్ ఫీల్ సైకలాజికల్ సెన్స్ ఆఫ్ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ అన్నీ ఉంది. వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు గివ్ యూ గుడ్ ఫిల్మ్. అండ్ అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఇట్స్ ఓన్లీ వీ కెన్ ఓన్లీ ట్రై కదా, వీ కెన్ గివ్ అవర్ బెస్ట్ అంతే. మిగిలితో వచ్చి మీ చేతిలోనే ఉంది. సో అందరూ చూడండి, వెళ్ళండి. అండ్ నిజంగా ఇట్స్ పైసా వసూల్ ఫిల్మ్. దాంట్లో ఏది విషయంలో మీకు బ్యాడ్ అనేది ఏమి ఉంచవచ్చలేదు. అది డెఫినెట్గా మీ సినిమా బాగలేదని చెప్పేకి ఏ అవకాశం లేదు. ఎందుకంటే ఆర్టిస్ట్ ఇన్ని ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ హ్యాస్ గివెన్ దెమ్ 100% దెవ్ గివెన్. సో ఇక్కడికి ఇట్ వోంట్ గో రాంగ్. అండ్ ఐ నో నా మీద ఒక మంచి ఒక నమ్మకం ఉంది. సో ఆ నమ్మకం ఐ ఫీల్ దట్ ఐ విల్ నాట్ లెట్ యూ గైస్ డౌన్. అండ్ ఐ నో దట్ ఐ డన్ అ గుడ్ జాబ్. అండ్ ఐ నో దట్ ద ఫిల్మ్ ఇస్ అ గుడ్ ఫిల్మ్, ఇట్స్ నాట్ అ బ్యాడ్ ఫిల్మ్. సో ఎండింగ్ నోట్లో ఒక క్వశ్చన్ అడుగుతాను మేడం, ఈ లోపు ఈయన అడుగుదాం. శబరి మన తెలుగు మన హైదరాబాదీ స్టైల్లో చెప్పండి, తెలుగు అబ్బాయిగా. తెలుగు అబ్బాయిగానా?
నేను అలా అనలేదండి. అర్థమైంది, అర్థమైంది. మీరు ఇండియన్ అమ్మాయి అండి. లేదా నోటీస్ హే ఇండియన్ అమ్మాయి మీరు చందమామ ఎక్కడైనా కనిపిస్తారు. హాయిగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వచ్చేస్తే హాయిగా ఎంజాయ్ చేయొచ్చండి మా సినిమా. థ్రిల్ హై ఉంటుంది, మంచి హై ఆన్ ఇమోషన్స్ కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ థ్రిల్, ఇమోషన్స్ కూడా. సో డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. సో సమ్మర్లో మంచి పీక్ వేడి ఉంటుంది, థియేటర్లో చల్లగా ఉంటుంది, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ సక్సెస్ అండి శబరి కోసం. థ్యాంక్ యూ సో మచ్. That's all for now. This is Darshan signing off.